లక్షణర రుణమాఫీ అసెంబ్లీల గరంగరం చర్చ వాపసు పోయిన జంపింగ్ ఎమ్మెల్యే కరెంటు కమిషన్ కు కొత్త చైర్మన్ కేరళల వరదల ఆగమాగం ఈ వార్తలు చూసే ముంగట హెడ్లైన్స్ తీరింది లక్షణర బ్యాంకు బాకీ మొత్తం కట్టేస్తారట 15 ఆగస్టుకి గద్వాల ఎమ్మెల్యే గారు వాపస్ గులాబీ లీడర్లంతా ఫుల్ ఖుష్ అర్ధరాత్రి దాకా అసెంబ్లీ సర్కార్కు ప్రతిపక్షాలకు లొల్లి కరెంటు కమిషన్ కు కొత్త చైర్మన్ ఇగనన్న ఎంక్వైరీకి వస్తాడో సారు వరదలతోటి కేరళ ఆగమాగం నీకెంత అప్పునేదిరా చెప్పు నేను కట్టేస్తా అని దోస్తుగాడంటే నువ్వే పుట్టడు అప్పులు ఉన్నావు నా అప్పేం కడతావు తీ అంటారు ఎట్లనన్నా చేసి దోస్తును అప్పులకెళ్ళి బయట పడేస్తానికి ఏడనో తాను అప్పు చేసి కట్టిండనుకో దోస్తు కానీ సంబరమే అలాగుంటది ఎవరిల్లు ఆలు దిద్దుకునే వరకే సాల్ అవుతున్నాయా అలా మన అప్పు ఏరేటోళ్ళు కట్టుడంటే గిరేటే మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రైట్ ఇవాళ లక్షన్నర లోన్లు మాఫీ అయినాయి అసెంబ్లీ ఆకిట్ల స్టే చేసి ఈడికెళ్ళి ఆడిదాకా వడ్లు గోధుమలు మక్కలు జొన్నలు పెసర్లు కందులు కాకరకాయ బీరకాయ దోసకాయ వంకాయ టమాటా ఆలుగడ్డ తీరు పూలు తీరొక్క పండ్లు ఆఖరికి గడ్డి మోపులు కూడా పెట్టిండ్రు రైతుల కార్యం కాబట్టి పార్టీలు జెండాలు అనుకోకుండా అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప 6,40,000 మంది రైతుల అకౌంట్లలో 6,190 కోట్ల రూపాయలు వేసిండ్రు ఒక్కపారే లచ్చకెళ్ళి లచ్చ లోపున్న లోన్లు మొత్తం సర్కార్ కట్టేసింది మొన్ననే 11.5 లక్షల మంది 6,000 కోట్లు మాఫ్ అయినాయి రెండు మాటలు కలిపి 17,75,000 మంది రైతుల బాకీ 12,224 కోట్లు తీరినట్టు చెప్పునే 2 లక్షల అప్పు సుత కట్టేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇండ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది 6,71,000 కోట్ల అప్పున్నా జీతాలు పింఛన్లు కడమ ఖర్చులు ఏం ఆపకుండా 7 నెలలకే రైతుల లోన్లు మాఫీ చేస్తున్నామని గీ లెక్క చెప్పిండు 6 నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు 43,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా అంతేకాదు ఈ తాపకెళ్ళి పంటల బీమా పథకం పెట్టి ఆ పైకం సుత సర్కారే కట్టేస్తదట 1,350 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అకౌంట్ నెంబరు ఆధార్ నెంబర్ తప్పు పడ్డా ఇంకేదన్నా తక్లీఫ్ ఉన్నా మాఫీ అయితలేవు గసంటోళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిస్తే ఎమ్మటే సరి చేస్తారు 4 రోజుల్లో పైకం పడుతుంది అని చెప్పిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది అందరికి ఒక్కపారే పైకం పడుతుండే వరకు బ్యాంకుల ముంగట గిట్ల లైన్లు కడుతున్నారు 1,50,000 మాఫీ కూడా అయింది కాబట్టి ఇక 2 లక్షల అప్పున్నోళ్ళు తయారుండుర్రి మీది కూడా సర్కారే కట్టేస్తది మేము 1 టైం సెటిల్మెంట్ అడగలే ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం మీకున్న మొత్తం ఒక్క పైసా తగ్గకుండా మీ ఖాతాలు వేసినాం హబ్బెరుకొండో తెల్లారగట్ల 3:15 దాకా అసెంబ్లీ నడిచిందా ఓ దేవుడు రాత్రి తీన్మార్ ఆర్తలు వచ్చేటప్పుడు జోరుండే ఇక అయిపోవచ్చు తీ అనుకుంటుని ఇంటికి పోయి టీవీ పెడితే అదే రువ్వడుంది తెల్లారంగా చూస్తే మబ్బుల దాకా మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఉన్నారని తెలిసి పరిశాన్ అనిపించిందబ్బా కాదా మరి ఎప్పుడు సందు దొరుకుతుందా ఎప్పుడు బయటికి పోదామా అన్నట్టే నడుస్తుండే మరి ఇయాలేమైందా సుత చూడాలి కదా చలో అసెంబ్లీ నిన్నటంతా కాదు గాని ఇవాళ కూడా గదే లొల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ సార్ ఈ మాట అనగానే అటుకెళ్లి మంత్రి సీతక్క లేసింది ఇప్పుడు మాట్లాడే మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభగా తెలియజేస్తున్నా నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు ఏది దానం రాలే నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్ నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా అంటే ఒక ఆదివాసిని అయినందుకేనా సార్ పదే పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాము ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని
చెప్తారు, అది నా హక్కు. రైతుల ముచ్చట మీద కూడా కిసర బసర నడిచింది నడవ. జీరో ఆత్మహత్యలకు గత 2000 లాస్ట్ ఇయర్ వచ్చింది. 9/12 నుంచి ఇప్పటిదాకా 204 ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష. మరి రైతు బంధు ఆపి ఇలా రుణమాఫీ వేసిండ్రు, మరి రైతు బంధు కూడా వేయలే కదా అధ్యక్ష. పంట వేసినటువంటి రైతుకే ఈ యొక్క భరోసా ఇవ్వాలి. 25,000 కోట్లు ప్రజాధనం పంట వేయనటువంటి భూములకి వెళ్ళింది అనేది వాస్తవం. ఎన్ని ఏ ఎకరాలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ యొక్క సమాచారం మీకు పంపిస్తాను. సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు సార్ ఈ మాట అన్నాడు. ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సంబంధం అంటే ఆడపిల్లను ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. వాడికి 25 ఎకరాలు ఉన్నా 30 ఎకరాలు ఉన్నా వాడు చదువుకున్నవాడైనా సరే. కొత్త ఎమ్మెల్యేలకు చాలా మందికి మాట్లాడే ఛాన్స్ వచ్చింది ఇవాళ. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ మాట్లాడుతుంటే సభలో తక్కువ మంది ఉన్నారు. కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్నది తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈయనకెళ్ళి వెనక డోర్లకి వెళ్ళి వెనకకి వెళ్ళిపోయినట్టున్నది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ సార్ ఏమన్నాడో మీరే నుండి. ఇంజనీరింగ్ చదువుకున్నాను, సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేస్తాను, అక్కడ సెటిల్ కాక ఈ రోజు వచ్చి ఎమ్మెల్యే అయిన అధ్యక్ష. కిక్కు లేదు, కిక్కు రాజకీయాల్లో ఉంది. పేదవాని ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తింటే కిక్కుంది, వాళ్ళ దగ్గర పోయి టీ తాగితే కిక్కుంది, పైసలు సంపాదించి పెద్ద పెద్ద బంగ్లాలో ఉండి అక్కడ కూర్చుంటే కిక్కు లేదు అధ్యక్ష. ఈ స్కూల్లో పిల్లల పరిస్థితి ఎలా పెట్టింది కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినక్క. ఆ స్కూల్స్ ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్న చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ సార్ అయితే పారాడుకున్నాడు బీఆర్ఎస్ పార్టీని. ఇక్కడ వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురేదండి విర్రబీగిండ్రు. నా ఊరు పక్కనే ఏరుంది, 3 కిలోమీటర్ల రోడ్ వేసిండ్రు నడియట్లే. ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు, ఈ భాగం కేటీఆర్కు, ఈ భాగం హరీష్ రావుకు, ఈ భాగం జయశ్రెడ్డికి, ఈ భాగం కవితకు, మొత్తం భాగం నాకు. రారి రా నా ఇంటర్ కాడించుకొని రాడికి రారి, నేను రోడ్డు చూపెడతా రారి. ఆనాడు కాశీరాజు ఏమైతే ఉన్నాడో నిజానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కాశీరాజు తయారైంది. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ కోసం జాగలు ఇచ్చిన వాళ్ళకు న్యాయం చేయాలని కోరిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారు. కొమ్రవెల్లి దేవస్థానం ఆనవాయితీగా గొల్ల కుర్మలకు వస్తుంది అధ్యక్ష. ఆ చైర్మన్ కూడా దయచేసి గొల్ల కుర్మ ఇవ్వాల్సిందిగా. ఇవాళ కూడా ఓ ఎమ్మెల్యే జంపు. అవునా, ఎవలాళ్ళు ఏ నియోజకవర్గం ఎవరు కండువా కప్పిండ్రు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వస్తున్నాయిలే. ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ మారుడంటే ప్రతిపక్షంలోకి వెళ్ళి అధికార పక్షానికి ఓడే కదా. అల్కగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్లకు. కానీ ఇలా రివర్స్ జరిగింది. అట్లాని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం జంపు కాలేదు లో. ఇంకా ఊరిచ్చడెందుకు, సీదా సీన్ చూసేదానికి. గంత పెద్ద న్యూస్ ఏందంటే కార్ దిగిన ఎమ్మెల్యే కార్ ఎక్కుతున్నందుకు. రావణ పక్కకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ 24 రోజుల కిందట కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అయితే సార్ మీద పోటీ చేసి ఓడిపోయిన జెడ్పీ చైర్పర్సన్ సరితక్కను సర్కార్ మీటింగ్ లో విలువద్దని కండిషన్ పెడితే అది ఒప్పుకోలేదట పార్టీ. పాతోళ్ళకు కొత్తోళ్ళకు సుత పురిగాలుస్తలేదట. ఇక నా పెత్తనం నడుస్తట్లేదని మళ్ళా గులాబీ గుట్లకు గుసాయించిండని గద్వాల గుసగుసలు. అబ్బా వెళ్ళిపోయిన ఎమ్మెల్యే మళ్ళొచ్చిండని గులాబీ పార్టీ వాళ్ళది ఒక సంబురం కాదు. 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లకు వస్తే ఒక్క ఆయన వాపస్ పోయిండు. ఇక ఇటు చూడుర్రి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సార్ అసెంబ్లీ కాడ బీఆర్ఎస్ ఆఫీస్ ముంగడికి వెళ్ళిపోతుంటే లోపలికి పోయిండు. ఈసారి కూడా కార్ దిగే పోయిండు కాబట్టి వాపస్ వచ్చిండని ప్రచారం నడుస్తుంటే ఖండించిండ్రు. జంపింగ్ లతో రాజకీయం అయితే మంచి రంజు మీదకి వచ్చినట్టే. చూడాలి మరిగా అటుకెళ్ళి ఇటు వస్తారో ఇటుకెళ్ళి అటు పోతారో. అసెంబ్లీలా కరెంటు పంచేది ఏమన్నా నడిచిందా? చీకట్లున్న తెలంగాణను ఎలుగులకు తెచ్చినమని పాత సర్కారోళ్ళు 1000 కోట్ల రూపాయలు మింగిండ్రని అధికార పార్టోళ్ళు. నడిమిట్లా పొట్టు తిట్టుకునుడు, సవాళ్లు, రాజీనామాలతోటి రచ్చ. ఇంతకు ఎవరు చెప్పింది నిజమో మనకెట్లా తెలవాలే? ఇద్దరితోటి సంబంధం లేనోళ్ళు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పేటోళ్ళు కావాలి. ఇగో గిట్లా. కరెంట్ ఎంక్వైరీ కమిషన్ కు కొత్త చైర్మన్ సార్ వచ్చిండు. పేరు జస్టిస్ మదన్ భీమరావు లోకూర్. ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ హైకోర్టులకు పెద్ద జడ్జే కాదు, దేశం పెద్ద కోర్టులో కూడా సీనియర్ జడ్జిగా చేసిన అనుభవం సార్ది. చెప్పునే హైదరాబాద్ వచ్చి పని షురువు చేస్తాడట. ఇంత కేసు ఏందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కరెంటు మీద 81,000 కోట్ల అప్పు అయింది. రూల్స్ తప్పి ఛత్తీస్గఢ్ కి వెళ్ళి ఎక్కువ రేటుకు కొన్నారు. భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్లు కట్టే కాడ గోల్మాల్ జరిగింది. కమిషన్లు మింగిన రన్లోళ్ళు అయింది. ఈ సర్కార్ రాగానే అసెంబ్లీలో గదే ముచ్చట
పెడితే మీకు శాతనైతే ఎంక్వైరీ చేసుకోరని గులాబీ పార్టీ వాళ్ళు సవాల్ ఇసురితే సరే అని జస్టిస్ నరసింహారెడ్డి సార్ చైర్మన్ గా కమిటీ వేసింది. నోటీసులు అందిన ఇంజనీర్లు ఆఫీసర్లు అంతా వచ్చి చెప్పాల్సింది చెప్పిండ్రు కానీ పాత సీఎం సారే డుమ్మాలు కొట్టిండు. చల్ నా మీద ఎంక్వైరీ అయింది, చైర్మన్ కి ఏం తెలియదు, రద్దు చేయాలని హైకోర్టుకు పోతే ఉత్తదయ్యే వరకు సుప్రీం కోర్టుకు పోయిండు. బరాబర్ విచారణ చేయాల్సిందే, కాకుంటే చైర్మన్ మార్వాలన్నది కోర్టు. ఈ మాట మీదకెళ్ళి మదన్ లోకూర్ సార్ ను పెట్టిండ్రు అన్నట్టు. ఇక ఇప్పుడన్నా పెద్ద సార్ కమిషన్ మీటింగ్ వస్తాడో లేకుంటే కొత్త కథ ఏం చెప్తాడో చూడాలి. మావోడు ఇంగ్లీష్ ఆర్పార్ మాట్లాడతాడు తెలుసా, ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడాడు. మావోడు పలక మీద కాదు సీదా కంప్యూటర్లోనే రాస్తాడు ఏబిసిలు. ఈ స్కూల్లో కూడా బోర్డు కాదు కంప్యూటర్లోనే చెప్తారట పాఠాలు. బడిలా కలర్స్ డే పెడితే మావోడు మస్తు కలర్ఫుల్ గా కనబడ్డాడు. పెద్ద గ్రౌండ్, 5 అంతరాల బంగ్లా, బస్సులే 10-15 ఉంటాయి. గంట చదువుడంటే మాటలా. ఇవాళ రేపు గిట్లనే ఉన్నది మరి. ప్రైవేట్ కాన్వెంట్ ముద్దు, గవర్నమెంట్ పడొద్దు అన్నట్టే ఉంది మన చదువుల కథ. సర్కారీ స్కూల్ కి వచ్చేటోళ్ళు కింత తగ్గుతుర్రని అసెంబ్లీకి గవర్నమెంటే చెప్పింది కుద్దు. నిరుడు మొత్తం 60 లక్షల మంది పోరలుంటే ప్రైవేట్ కు 34 లక్షల మంది, గవర్నమెంట్ కు 26 లక్షల మంది వేయరట. అదే 3 ఏళ్ల కిందట చూస్తే సర్కారీ స్కూల్లోనే 2 లక్షల మంది ఎక్కువ ఉండేనట. అలా కాంచి 5వ తరగతి దాకైతే గవర్నమెంట్ బడికే పంపుతుర్రట చాలా మంది. అటెన్ కార్డ్ టీసీ తీసుకొని ప్రైవేట్లు వేస్తుర్రన్నట్టు. కానీ ఫీజు కట్టాల్సిన పని లేదు, ఒయ్యిలు కొనాల్సిన అవసరం లేదు, పక్కూరికి పోవాల్సిన తిప్పలు లేదు. అయినా మమ్మీ డాడీలే ప్రైవేట్లకి ఎందుకు పంపుతున్నారో, ఇంగ్లీష్ మీడియంలో చదవాలని, ఆడైతేనే సౌలతులుంటాయి, అన్ని నేర్పిస్తారని కావచ్చు. ఫీజులకు తిప్పలైతున్నా మంచిగా రోజుకో డిరేస్ దొడిగి టిక్కు తయారు చేసి పంపిస్తా అంటే ఇంటోళ్ళకు సుతా మురిపెముంటది. అదే సర్కారీ స్కూల్ అయితే పాత బంగ్లాలు, ఉరుస్తున్న చేతులు, సరిపోడు లేని సార్లు. అట్లని గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఇట్లేం లెవుల్లో అడ్మిషన్లు ఫుల్ అని బోర్డులు పెట్టేటి కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచిగా ట్రైనింగ్ అయిన సార్లు సర్కారు బడిలోనే ఉంటారు. మళ్ళా ఇన్నేళ్లు గట్ల నడిచింది గాని ఈ కాంచి సర్కారీ స్కూళ్లలో సౌలతులు పెంచుతాం, సరిపోను టీచర్లను పెడతాం అంటాంది ఈ గవర్నమెంట్. నియంగానే గా పనిచేసిరా అంటే చాలా మంది ప్రైవేట్లకెళ్ళి తీసుకొచ్చి సర్కారు బడిలేసుడు పక్కా. అబ్బా ఈ టైంలో గాడుంటే ఎంత బాగుండు. ఒక్క సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పెడితేనా లైకులు. మంచిగా రీల్ తీసి ఇన్స్టాగ్రామ్లకి ఎక్కిస్తే మనమే ట్రెండింగ్లు ఉండాలి. మా దోస్తుగాడు నిన్న పోయొచ్చిండట, మాటన్నా చెప్పలేదు. టీవీలో చూస్తేనే గిట్లుంటే ఇక దగ్గరికి పోయి చూస్తే ఇంకెట్లుంటదో. ఇగో గిట్లనే అనుకుంటురట చాలా మంది. మీరు కూడా చూడురు మరి. పచ్చని కొండల నడుమ పాలు వంగినట్టే ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లెత్తితే అంతెత్తు మించి గిట్ల దుంకుతుంది కిష్ణమ్మ. మీది బాజుకు పడుతున్న ఆనలతోటి శ్రీశైలంకు బగ్గొస్తుంది వరద. ప్రాజెక్టు నిండుకుండా అయింది. మొదలు నిన్న 3 గేట్లు, ఇవాళ పొద్దుగాల 5 గేట్లు. అటెన్కా ఇంకో 2 గేట్లు తెరిచి కిందికి నీళ్లు ఇడుస్తున్నారు. ఈడికెళ్లి చక్కగా మన సాగర్కు వస్తున్నాయి నీళ్లు. చుట్టుముట్టు రైతులకు వ్యవసాయానికి నీళ్ల తిప్పలు తప్పినట్టే. ఇక అటు భద్రాచలం దగ్గర గోదారమ్మకు వరద తగ్గినట్టే తగ్గి మళ్ళా పెరుగుతుండే వరకు మొదటి ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. మొన్నటిదాకా ఆనలు లెక్క ప్రాజెక్టులన్నీ ఎండిపోయినట్టే ఉండే, ఇప్పుడు అంతా నిండుకుండలైనాయి. జరంత ఆలస్యమైనా సరిపోను వడ్డందుకు రైతులైతే సంబురపడుతున్నారులా. తగ్గుడన్న ముచ్చట లేదుల్లా. పార్లమెంట్లా ఇండియా గ్రూపు ఎన్డీఏ గ్రూప్ కు తగ్గ ఫర్ నడుస్తుంది. బడ్జెట్ పద్దులు, పబ్లిక్ తిప్పలు, పేపర్ లీకులు, నిరుద్యోగుల సమస్యలు, పెంచిన ట్యాక్సులు, ఇట్లా అన్ని ముచ్చట్ల మీద రచ్చ అవుతుంది. ఇటు రాహుల్ సారు, అటు సెంటర్ మంత్రులు. ఇక చూసుకోండి. పార్లమెంట్ లో కులం పంచాయతీ నడిచింది. దేశంలో కులగణన జరగాల్సిందే, పేదోళ్లకు న్యాయం చేయాల్సిందే అని రాహుల్ సార్ డిమాండ్ చేస్తే జాతి తెలియనోళ్ళు కులం లెక్కలు తీయాలంటున్నారని సెంటర్ మంత్రి అనురాగ్ ఠాకూర్ సార్ అనే వరకు రచ్చ అయింది. जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है. जितना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए, आप रोज करिए, मगर एक बात मत भूलिए, जाति जनगणना को हम यहाँ पास करके दिखाएंगे. నన్ను ఎంత అవమానించినా ఓర్చుకుంటా పక్కా ఇదే సభలో బిల్లు పాస్ చేపిస్తా అనుకొచ్చిండు రాహుల్ సారు. రైతులకు ఏం చేస్తలేరని కాంగ్రెస్ వాళ్ళు అన్నందుకు బీజేపీ వల్ల అన్నదాతలకు ఫాయిదా అవుతుందని సెంటర్ మంత్రి శివరాజ్ సింగ్ సార్ గరమైండు. गए थे हरिभजन को और टन लगे कपास. इस प्रश्न का
మజాక్ नहीं है రాష్ట్రం పేరు చెప్పనంత మాత్రాన బడ్జెట్లు ఏమి ఇయ్యనట్టేనా? అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసినాం అనుకొచ్చింది నిర్మలమ్మ. अभी बोला जा रहा है जाति जाति, कितना लोग हलवा में थे, कितना लोग हलवा फोटो में थे, कितने नीचे पे थे. जब तब अगर आपने सही इसको तभी ले आते तो ओबीसी ऑफिसर आज सेक्रेटरी लेवल तक पहुंचने का मौका था. यू स्टॉप्ड इट. స్మార్ట్ ఫోన్లు వచ్చినాక చేతులకు గడారాలు పెట్టుడు తగ్గించిరు చాలా మంది. టైం కావాలంటే ఫోన్లోనే చూసుకుంటారాయే, లేదంటే చేతులకు కూడా స్మార్ట్ వాచ్లే పెడుతున్నారు. ఇక ఇండ్ల గోడలకు గడారాలు పెట్టుకుంటారు. హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి ఉంటాయి. మా అంటే 2-3 ఏండ్లు నడుస్తాయి ఎక్కువ. అప్పుడప్పుడు బ్యాటరీ మారుస్తాం, ఖరాబ్ అయితే కొత్తది కొనుక్కొచ్చి పెట్టుకుంటాం. కానీ ఇది అట్లా కాదుల్లో. గడారం పరిచబట్టి చూసిండ్రా, డయల్లా కుడి బాజుకు ముత్తెమంత వలిగింది, అయినా నడుస్తూనే ఉందుల్లో. ఇంతకు ఇదేడనుకుంటురు? మన చార్మినార్ మీదనే. మినార్లకు రిపేర్లు చేస్తుంటే ఇన్పరాడు దాకి తూర్పు దిక్కుండే గడారానికి దాకింది. జరంత వలిగిన టైం బరాబర్ చూపిస్తాంది. నిన్నీయాల్టిదా మరి 135 ఏండ్ల కిందటిది. అప్పట్లా చార్మినార్ కు 4 దిక్కుల 4 పెద్ద గడారాలు పెట్టిండ్రు. చౌరస్తా నడిమిట్లుంటదాయే. అచ్చిపోయేటోళ్ళు టైం చూసుకుంటూ పోతారు. మన గడారాల లెక్క సెకండ్ల ముళ్ళుండది, నిమిషాలు గంటలే చూపిస్తది. ఈ నడమ గలీజ్ గాలితోటి రంగెలిసిపోతున్న చార్మినార్ కు సున్నమేస్తుంటే గిట్లయింది. గడారం నడుస్తుంది కాబట్టి డయల్ మారిస్తే అయిపోతది. కానీ 135 ఏండ్ల సంధి ఆనలకు దడిచిన ఎండలకెండినా ఇంకా నడుస్తున్నాయంటే ఎంత బందోబస్తుగా తయారు చేసిండ్రో కదా. అప్పటి పడితనం అట్లుండేది మళ్ళా. హైదరాబాద్ లా ఇల్లు కిరాయికి తీసుకోవాలంటే ఎడనన్న టూలెట్లు ఉన్నాయా అని గల్లీలన్నీ తిరుగుతారు. బోర్డు కానొచ్చిందంటే కింద ఫోన్ నెంబర్ సూట్ ఉంటుంది కాబట్టి ఎమ్మటే ఫోన్ చేసి మాట్లాడతారు. ఒకళ్ళ ఓనర్లు ఇంట్లోనే ఉంటే అర్రలు చూపియమని అడిగి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి పోతారు. మళ్ళీ నాడు సామాన్లు పట్టుకొని వస్తామని. అట్లా దినం బొచ్చడు మంది వచ్చి చూసిపోతుంటారు. వచ్చిన వాళ్ళందరి కాళ్ళు చెప్తానే ఉండాలి. కిరాయికి ఇవ్వాలంటే తప్పదు మరి అంటురులే. ఇటు చూడుర్రిగా. పట్నంలో కిరాయిలు కావాలంటే కొలువుకు అప్లై చేసినట్టే ఉన్నది పో. ఈడ టూలెట్ బోర్డు పెట్టిండ్రు కదా, కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన ఫోన్లకి అప్లికేషన్ వస్తది. మొదలు కిరాయి ఎంత, ఎన్ని నెలలు అడ్వాన్స్ కట్టాలనో చెప్తారు. గది నచ్చితే కింద మన వివరాలు నింపాలే. మన పేరు, సొంతూరు, ఏం చదువుకున్నారు, ఏం పని చేస్తారు, ఎంత జీతం వస్తది, ఎంత మంది ఉంటారు, పట్నంలో ఎన్నేళ్ల సంది ఉంటున్నారు, ఇట్లా అన్ని వివరాలు రాయాలి ఆన్లైన్ లోనే. అన్ని నింపినాక ఓకే కొడితే ఓనర్ కు పోతుంది. వివరాలు చెకింగ్ చేసినాక కిరాయికి ఇల్లు ఇయ్యాలనా లేదా అన్నది డిసైడ్ చేస్తాడన్నట్టు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాల గీ ఇంటోలు పెట్టిండ్రు ఎరైటీ టూలెట్ బోర్డు. దినం బొచ్చడు మంది వచ్చి అడిగిపోతుంటారు, నంబర్ కు ఫోన్లు చేస్తుంటారు. పేరు పేరున వివరాలు తీసుకోవాలంటే తిప్పలే కదా, గందుకే గీ ఇకమత్ చేసిరట. ఎన్ని రోజుల సంది బోర్డు పెట్టిండ్రో, ఎంత మంది దరఖాస్తులు నింపిండ్రో గాని ఇక రేపు హైదరాబాద్ ల కిరాయిలు కావాలంటే కూడా సర్కారు కొలువు లెక్క పరీక్షల పాస్ అయిన వాళ్ళకే ఇస్తామంటారేమో మరి. ఊరి శివర్లా ఓ ట్రాన్స్ఫారం ఉంటది. అటుకెళ్లి కరెంటు పోలు వరుస్తారు. ఆటి మీద కరెంటు వైర్లు గుంజుతారు. గల్లీకో కరెంటు స్తంభం వస్తుంది. దాని మీదకెళ్లి సర్వీస్ వైర్ గుంజి ఇంటింటికి మీటర్ పెడతారు. మీటర్లకెళ్లి స్విచ్ బోర్డులకు కరెంట్ వస్తుంది. కట్కేస్తే బుగ్గెలుగుతుంది, టీవీ నడుస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది. పట్నంలోనైనా ఊర్లోనైనా గిట్లనే ఉంటది. కానీ గీడ చూడుర్రి. కరెంటు షాక్ కొట్టినట్టే అయిందిలే. ఊరికి ఇదే ట్రాన్స్ఫారం మరి. 1 మీటర్కెళ్లే 300 ఇండ్లకు కరెంటు సప్లై అవుతుందంటే చూడుర్రి. మొదలు ఈడికెళ్లి కొన్ని ఇండ్లకు, ఆ ఇంటికెళ్లి పక్కింటికి, అటుకెళ్లి ఇంకో ఇంటికి. తాటి బొత్తలు, గుంజలే కరెంటు పోల్లు, గీ తీగలే సర్వీస్ వైర్లు. మహబాద్ జిల్లాల మందకొమరమ్మ కాలనీల 10 ఏండ్ల సంధి గిట్లనే నడుస్తుందట. ఆ మీటర్ బిల్లు వచ్చి నెలకు వచ్చేసి 65,000, 70,000 కరెంట్ బిల్లు వస్తుంది. ఇంటికి 500 రూపాయలు, 400 రూపాయలు కట్టాలంటే. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మీకు పట్టాలు ఇస్తానే పట్టాలు ఇచ్చినారు, కరెంట్ లైన్ కూడా వస్తాయని చెప్పినా కానీ ఇంతవరకు రాలేదు. అప్పట్లా సర్కార్ పట్టాలు ఇచ్చిన భూమిలో ఇండ్లు కట్టుకుంటే చాలా మందికి ఇంటి నంబర్లు రాలేదట. మా లిస్టులో లేదని కరెంటోలు తంబాలు ఎత్తలేరు, మీటర్లు పెడతలేరన్నట్టు. లీడర్లు, ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫాయిదా కాలేదు. ఇప్పుడు రాష్ట్రమంతా 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు బిల్లులు వస్తుంటే మేం బిల్లు కట్టాల్సి వస్తుంది. జల్దిన పోల్లు వర్షి మీటర్లు పెట్టాలని అడుగుతున్నారు. చూడాలి మరి కొత్త సర్కార్లన్నా ఇళ్లకు కరెంటు తిప్పలు దప్పుతాయో.
చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే.